చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో జగన్మోహన్ రెడ్డి కోవట్ల హడావిడి ఎక్కువైందని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి చెందినటువంటి కొంతమంది కోవట్లలో ఒక జంట స్పెషల్గా సీఎంఓ ఆఫీస్లో కూడా ఉంది అని కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ జంట ఎవరు, వారిప్పుడు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఎటువంటి కార్యకలాపాలు సీఎంఓ ఆఫీస్ నుంచి చేస్తున్నారు అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి చంద్రబాబు గారి పాలనలో ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో జగన్మోహన్ రెడ్డికి చెందినటువంటి కొంతమంది కోవట్లు ఉన్నారని, ఇప్పుడు స్పెషల్గా వారి హడావుడి కొంచెం ఎక్కువైందని, స్పెషల్గా ఒక జంట సీఎంఓ ఆఫీస్లో కూడా పనిచేస్తున్నారు అనేటువంటి వార్తలు ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నాయి. ఏంటి సార్ ఆ జంట ఎవరు, వారు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటూ వారు పనిచేస్తూ ఉన్నారు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు వాట్సాప్ యూనివర్సిటీలో గత 2 రోజుల నుంచి బాగా వైరల్ అవుతున్నటువంటి న్యూస్ ఇది. పైగా ఆ వాట్సాప్ యూనివర్సిటీలో ఉన్నటువంటి గ్రూపుల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కువ ఉన్నాయి. ఓకే. దాంట్లో వైరల్ అవుతున్నటువంటి న్యూస్ ఏంటంటే ఒక 2 అధికారులు ఆర్టీజీఎస్లోనే ఉన్నారు అనేది, అంటే రియల్ టైం గవర్నెన్స్ దాంట్లోనే ఉన్నారు. వాళ్ళు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి జేబులో మనుషుల్లాగా ఉండేవాళ్ళు. వాళ్ళు అన్నీ సర్వం తామై జగన్మోహన్ రెడ్డి గారికి చేసి పెట్టారు. అప్పుడేమో తెలుగుదేశం పార్టీ వాళ్ళని టార్గెట్ చేశారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళని టార్గెట్ చేయడంతో పాటు నానా రకాల ఇబ్బందులు పెట్టారు. అలాంటి పరిస్థితి ఎన్నికల్లో రిజల్ట్ రాకముందు వరకు వాళ్ళు అలానే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి వెంట, జగన్మోహన్ రెడ్డి గారికి విశ్వాసపాత్రులుగా కంటిన్యూ అయ్యారు. ఎప్పుడైతే పోలింగ్ అయిపోయిన తర్వాత రిజల్ట్ వస్తున్నటువంటి సమయంలో సర్వేలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పగానే వెంటనే ఫ్లేట్ పరాయించి జై హో చంద్రబాబు నాయుడు, జై హో కాంగ్రెస్ అనేటువంటి ఒక ఒపీనియన్ని వాళ్ళు బయటికి వ్యక్తం చేసి, మేము చంద్రబాబు నాయుడు కోసం లేదంటే తెలుగుదేశం పార్టీ కోసం మేము ఎన్నో ఇబ్బందులు పడ్డాము, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి మేము పనిచేసాము అని చెప్పుకునేటువంటి ప్రయత్నం వాళ్ళే చేస్తూ వాళ్ళే ప్రమోట్ చేసుకుంటున్నారు. వాళ్ళేమో జగన్మోహన్ రెడ్డి కోర్టులాగా ఇప్పుడు వ్యవహరిస్తూ ఉన్నారు. అది కూడా ఆర్టీజీఎస్లో ఉన్నారు అని చెప్పి సచివాలయంలో వాట్సాప్ యూనివర్సిటీలో సర్క్యులేట్ అవుతున్నటువంటి న్యూస్. ఇంతకు వాళ్ళిద్దరి మీద ఎందుకు అనుమానం వ్యక్తం చేస్తున్నారు అని అంటే, సచివాలయంలో ఉన్నటువంటి ఉద్యోగులు ఇటీవల కాలంలో ఇసుక పాలసీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ లేదా కొత్త లిక్కర్ పాలసీకి సంబంధించినటువంటి ఇష్యూ కానీ మొట్టమొదట జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళిందంట ఆర్టీజీఎస్ నుంచి డైరెక్ట్గా. ఓకే. ఇన్ఫర్మేషన్ ఇలా ప్రతి డిపార్ట్మెంట్లో ఏం జరిగినా కానీ ఆర్టీజీఎస్ అంటే రియల్ టైమ్ గవర్నెన్స్, అక్కడే ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. ఈ ఆర్టీజీఎస్ విభాగంలో పనిచేసేటువంటి ఆ ఇద్దరు ఎప్పటికప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి బెంగళూరుకి ఎలహంకా ప్యాలెస్కి సమాచారం అందజేస్తున్నారు అనేది ఉద్యోగుల్లో జరుగుతున్నటువంటి చర్చ. ఇంతకీ ఆ ఇద్దరు ఎవరు? కనీసం ఆ ఇద్దరిని కూడా పట్టుకోలేని పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఉంది. ఆ ఇద్దరు ఎవరనేది సీఎంఓ ఆఫీస్కి తెలుసు. కానీ సీఎం ఆఫీస్లో ఉండేటువంటి ఒక ఆఫీసరు వాళ్ళకి అండదండగా ఉన్నారు. కాబట్టి వాళ్ళిద్దరు చేసేటువంటి వ్యవహారం మీద అనుమానం రాకుండా ఆయన మేకప్ చేస్తున్నారు. కాబట్టి వీళ్ళ హవా కొనసాగుతుంది. బట్ ప్రభుత్వంలో ఏ రహస్యం జరిగినా, ప్రభుత్వంలో ఎలాంటి రహస్య పత్రాలు ఉన్నా ఇమీడియట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి చేరవేస్తుంది ఆ ఇద్దరే. ఆ ఇద్దరు 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి హవా కొనసాగించారు. వాళ్లే అన్నిట్లో అన్నీ తామై పనిచేశారు. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే సచివాలయంలో. కానీ ఇప్పుడు ఫ్లేట్ ఫిరాయించి కంప్లీట్గా అసలు తెలుగుదేశం పార్టీకి సంబంధించి మేమే చేస్తున్నామని చెప్పి నమ్మిస్తూ కోవట్లుగా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యవహరిస్తున్నారు. దానికి సంబంధించి భారీ మొత్తాన్ని కూడా వాళ్ళు ఎలహంకా ప్యాలెస్లో మాట్లాడుకున్నారు. జీతంతో పాటు ఆ పెద్ద మొత్తం కూడా ప్రతి నెల వాళ్ళకు వస్తుంది అనేటువంటిది వాట్సాప్ యూనివర్సిటీ యొక్క సారాంశం. ఓకే. సరే, దీన్ని ఒకవేళ వాళ్ళు పడినటువంటి వాళ్ళు సర్క్యులేట్ చేస్తున్నారా అని కూడా అనుకోవచ్చు. కానీ సచివాలయంలో మెజారిటీ ఉద్యోగులు వాళ్ళిద్దరి గురించే మాట్లాడుకుంటున్నారు. దీన్ని ఎంతవరకు నమ్మొచ్చు అనే దాని మీద మనం కొంచెం డీప్గా కనుక వెళ్తే కనుక, ఈ మధ్యకాలంలో కొంతమంది పిఆర్ఓలు అలాగే ఓఎస్డీలు
వీళ్ళ మీద బాగా వస్తున్నటువంటి న్యూస్ ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఎవరైతే పిఆర్ఓలు ఉన్నారో ఎవరైతే ఓఎస్డీలు ఉన్నారో వాళ్ళే కొనసాగుతూ ఉన్నారు. కాకపోతే మినిస్ట్రీస్ మారారు తప్పితే మనుషులు మారలేదు. అంటే సపోజ్ మీకు రెవెన్యూలో పనిచేసే వాళ్ళు హోంశాఖకి వెళ్ళారు, గతంలో హోంశాఖకు పనిచేసే వాళ్ళు పంచాయతీరాజ్కి వెళ్ళారు, లేదా పంచాయతీరాజ్లో పనిచేసే వాళ్ళు టూరిజంకి వెళ్ళారు, లేదా టూరిజంలో పనిచేసే వాళ్ళు అటవీ శాఖకి వెళ్ళారు, లేదా అటవీ శాఖకు పనిచేసే వాళ్ళు విద్యుత్ శాఖకి వెళ్ళారు. ఇలా ఈ టీం అక్కడెక్కడే తిరుగుతుంది తప్పితే ఆ టీం మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి టీమే. ఆ ఓఎస్డీలు కానీ లేదా పిఆర్ఓలు కానీ అనేది బాగా వినిపిస్తూ ఉంది. దానికి నమ్మదగ్గ కొన్ని ఎవిడెన్స్లు కూడా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో బాగా స్ప్రెడ్ అయినటువంటి న్యూస్ ఏంటంటే ఒక ఓఎస్డీ అయితే డైరెక్ట్గా వీసీకే ఒక పిఆర్ఓ, ఓఎస్డీ కాదు, ఒక పిఆర్ఓని యూనివర్సిటీ వీసీకి ఫోన్ చేసి తన ఛాంబర్కి పిలిపించుకున్నాడని. యాక్చువల్గా వైస్ ఛాన్సలరు గవర్నర్ పరిధిలో ఉంటుంది. అవును, గవర్నర్కి ఆయన రిపోర్ట్ చేయాలి. సో గవర్నర్కి పరిధిలో ఉండేటువంటి వీసీని ఒక పిఆర్ఓ, ఒక మంత్రికి సంబంధించిన పిఆర్ఓ ఫోన్ చేసి పిలిపించుకొని మాట్లాడారు అనేది ఒకటి. రెండేంటంటే ఒక ఓఎస్డీ అయితే అసలు మంత్రికి తెలియకుండానే మొత్తం ఫైల్స్ క్లియర్ చేసేస్తున్నారట, మంత్రికి తెలియకుండానే. అంటే ఆల్రెడీ ఈ మధ్యకాలంలో క్లియర్ చేసినటువంటి ఫైల్స్ చాలా ఉన్నాయి. అవును. సో కాబట్టి ఓఎస్డీలు హవా కొనసాగుతుంది. మంత్రులకు తెలియకుండానే ఓఎస్డీలు తమ హవాని కొనసాగిస్తున్నారు. ఫైల్స్కి సంబంధించి పాత ఫైల్స్, కొత్త ఫైల్స్ అన్నీ వాళ్ళకి తెలుసు కాబట్టి అన్నీ కొనసాగిస్తున్నారు. పిఆర్ఓలు ఏమో అసలు వాళ్ళే మినిస్టర్ లాగా వ్యవహరిస్తున్నారు అనేది. అంటే కొంతమంది దగ్గర ఆల్రెడీ కొత్తగా ఇప్పుడు మంత్రులు కూడా 7 ఫ్రెషర్స్, అలాగే కొత్తగా మంత్రులు అయినటువంటి వాళ్ళు, కొత్తగా ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినటువంటి వాళ్ళు, మంత్రులు అయినటువంటి వాళ్ళు ఉన్నారు, ఫ్రెష్గా మంత్రులు అయినటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి అవగాహన లేనందువల్ల ఓఎస్డీలో అలాగే పిఆర్ఓల హవా కొనసాగుతుంది అని చెప్పి ఆల్మోస్ట్ ఒక సచివాలయంలో ఏ మూలన కదిలిచ్చినా కానీ మాట్లాడుకుంటున్నారు. రెండేంటంటే ఈ జంట ఏదైతే చెప్పామో వీళ్ళు ఆర్టీజీఎస్లో ఉంటారు, రియల్ టైమ్ గవర్నెన్స్లో ఉంటారు. వీళ్ళ కింద మొత్తం బ్రాంచ్ వైజ్ అన్ని డిపార్ట్మెంట్లో వీళ్ళ కింద పనిచేసేటువంటి వాళ్ళు ఉన్నారట. వాళ్ళు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే వాళ్ళు చేరవేయటం, వీళ్ళు వాళ్ళకి చేరవేయటం, ఇలాంటి నెట్వర్క్ నడుపుతున్నారు ఆ ఇద్దరికి సీఎం ఆఫీస్లో ఉండేటువంటి వాళ్ళ ఒకళ్ళిద్దరు అండ కూడా ఉంది అనేది సచివాలయంలో వినిపిస్తుంది. విచిత్రమైన పరిణామం ఏంటంటే గతంలో జగన్మోహన్ రెడ్డికి చేసినటువంటి వాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మనుషులను కాదని చెప్పి నమ్మించి మోసం చేస్తున్నారు వీళ్ళు అనేది. అంటే వీళ్ళని ఏమనుకోవాలి, అప్పుడు గూఢాచార్యులు అనుకోవాలి. ఈ గూఢాచార్యం చేస్తున్నారు ఆ ఇద్దరు గురించి అందరూ మాట్లాడుతున్నారు సచివాలయంలో. ఆ ఇద్దరు ఎవరు ఏంటి అనేది వాట్సాప్ యూనివర్సిటీలో క్లారిటీ ఇవ్వలేదు, కానీ ఒక జంట అని మాత్రం క్లారిటీ ఇస్తున్నారు. ఒక జంట, ఆ జంట చేస్తున్న పని ఆర్టీజీఎస్లో అని చెప్పి వాళ్ళు వాట్సాప్ యూనివర్సిటీలో తెగ తిరుగుతున్నారు 2-3 రోజుల నుంచి. మరి ఆ జంట ఎవరు ఏంటి అనేది సచివాలయంలో ఉండేటువంటి సీఎంఓ ఆఫీస్లో వాళ్ళే పట్టుకోవాలి. వాస్తవంగా మనకు కూడా స్పష్టంగా తెలియదు. ఆ యూనివర్సిటీలో తిరుగుతున్నటువంటి వాట్సాప్ యూనివర్సిటీలో తిరుగుతున్నటువంటి ఆ న్యూస్ని మనం చెప్తున్నాము. బట్ సచివాలయంలో మాత్రం చాలా క్లియర్గా దీని మీద బాగా చర్చ జరుగుతుంది. బహుశా నేను కూడా సచివాలయంలో వాళ్ళకి తెలిసి ఉంటుంది. నాకు ఇందాక వేరే అతను ఫోన్ చేశాడు, నా దగ్గర పనిచేసిన అతను, ఇంతకుముందు నా కొలీగు. అతను ఫోన్ చేశాడు. ఫోన్ చేసి సార్ అడ్మినిస్ట్రేషన్లో ఏం జరుగుతుందో తెలియదు అని చెప్పి చెప్తూ, ఇంతకుముందు పిఆర్ఓగా చేసినటువంటి అతనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇప్పుడు మళ్ళీ అదే పిఆర్ఓ ఉన్నాడంట. ఇప్పుడు పిఆర్ఓగా పనిచేస్తున్నారు. ఈ విధంగా అయితే ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది కదా, అది ఒకసారి మీరు ఏదైనా అవకాశం ఉంటే కనుక ఒక వీడియో చేయండి, తెలుసుకుంటారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అని చెప్పి ఆయనే చెప్పడం జరిగింది నాకు. అయితే వీళ్ళిద్దరు ఎవరైనా చెప్పలే, ఆయన ఉన్నారు సార్, వాళ్ళు ఆర్టీజీఎస్లో ఇద్దరు ఉన్నారు, వాళ్ళిద్దరు మాత్రం బాగా వెన్నుపోటు పొడచడానికి రెడీగా అయ్యారు, వెన్నుపోటు పొడుస్తున్నారు, వీళ్ళకి అర్థం కావట్లేదు అని యాంగిల్లో ఆయన కూడా మాట్లాడాడు. సో మొత్తం మీద ఏంటంటే కోర్టుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. వెన్నుపోటు వాళ్ళు చాలామంది ఉన్నారు. గతంలో బాగా వైసీపీ చొక్కా ప్యాంట్ వేసుకున్నటువంటి వాళ్ళు ఇప్పుడు దాన్ని అలానే ఉంచి దానిపైన పసుపు చొక్కాను పసుపు ప్యాంటు వేసుకున్నారని చెప్పొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.